క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2025 సంవత్సరాల క్రితం ఏ ప్రవేశం చేసినాడో ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఊరేగింపుగా మీ మధ్యకు వచ్చినట్టుగా యేసుక్రీస్తు తెలియబడుతుండగా జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పాపుల రక్షకుడు, లోక రక్షకుడు, ప్రాణం పెట్టిన ప్రభువు, పరలోకానికి మార్గం ఆయన కనుక ఆ ప్రభువు నమ్మకాన్ని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మరి ఈ ప్రభు ప్రేమను మీకు పంచుకోవడానికి ఆ ప్రభువు ప్రపంచాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఆ ప్రభువుల గురించి అనేక మంది తెలియపరుస్తూ ఉంటే ఇది పరమతమని మీరు పొరపడుతూ ఉన్నారు. అది మంచిది కాదు. ప్రభు ప్రేమను పంచుతున్నాడు. మంచి మార్గాన్ని, ప్రభు ప్రేమను గురించి ప్రభు చెప్పినటువంటి మార్గాన్ని మీకు తెలియపరుస్తున్నటువంటి క్రైస్తవులు ఎన్నిస్తున్నారు. క్రైస్తవం అనేది మతం కాదు, మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. ఆనాడు మిషనరీలు వచ్చి ఈ భూమి మీద చదువులేని వారికి చదువు చెప్పించాలని పాఠశాలలు కట్టించారు. ఆ పాఠశాలలో చదువుకున్న వారు అనేకులు కూడా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు అయ్యారు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అయ్యారు. ప్రజల యొక్క ఆరోగ్యం కొరకై ఆసుపత్రులు కట్టించారు. నేటికి ఆసుపత్రులు ఉన్నాయి. తమిళనాడులో ఉచితంగా సేవలు అందిస్తున్నాయి హాస్పిటల్. ఈ రీతిగా క్రైస్తవత్వం అనేది ప్రేమను పంచుతున్నది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది, చదువు చెప్పిస్తూ ఉన్నది. ఆరాధన దినం ప్రత్యేకంగా పాము సండే మఠలాది వారి దినమని మధ్యాహ్న కాలంలో మంచి వర్తమానం చేత మాతో మాట్లాడారు. ఆనాడు నిర్మాణం యేసుక్రీస్తు వారు దేశంలో ప్రవేశం చేసిన ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకుని మేము కూడా ఇండియా ఎంపీ బేతీల సంఘ సభ్యులం అయ్యే ప్రాంతంలో పురవేదులో తిరిగాం. మట్టలు పట్టుకుని నీకు మన యేసుక్రీస్తును జయ జయ నాదాల చేత స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ వచ్చాం. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన జ్ఞానానికి వందనాలు, స్తోత్రాలు. అనేకులు నీ కుమారుడు యేసునందు విశ్వాసం కలిగి జీవించుటకు నిత్య రాజ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని, ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందిన ఈ నీ బిడ్డలందరినీ దీవించండి, మీ అనుగ్రహం చూపండి, అభివృద్ధిపరచండి, ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయం ఈ సాయంకాల దీవెనలు యెరూషలేము దేవ ప్రవేశాన్ని సందర్భంగా పురస్కరించిన పురవీధిలో తిరిగి క్రీస్తు సువార్తను ప్రకటించిన బిడ్డలందరికీ దేవుని యొక్క ఆత్మ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, రానైన యేసుకే అందరికి వందనాలు.